ఏంటే మన తలరాత ఇలా ఏడ్చింది? ఒక కష్టం పోతే మరొక కష్టం. మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి మనమందరం ఇలా కష్టాల్లోనే ఉంటున్నామే. ఎవరూ సంతోషంగా లేము. అసలు మీ నాన్నను చంపిన ఆ దుర్మార్గుడు వాడు మాత్రం బయట సంతోషంగానే ఉన్నాడు. నాకు చాలాసార్లు తారసపడ్డాడు. కానీ వాణ్ణి పట్టుకునే లోపే చేయి జారిపోయాడు. వాడి వల్లనే కదా మనకు ఇన్ని కన్నీళ్లు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు. అమ్మా, ఆ దుర్మార్గుడిని చూసావా? ఎలా ఉంటాడమ్మా వాడు? అసలు ఎక్కడ చూసావాన్ని? ఈ సిటీలోనే. కానీ వాణ్ణి చూసిన స్థలం నాకు గుర్తులేదమ్మా. కానీ వాణ్ణి 1-2 సార్లు నేను చూశాను. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే తప్పించుకుని పారిపోయాడు. నీ భర్తను చంపిన ఆ దుర్మార్గుడు ఎలా ఉంటాడమ్మా? వాడివి కోల కళ్ళు, గుండ్రటి ముఖం, గడ్డం ఉంటుంది. చిన్న జుట్టు, సూటు బూటు వేసుకుని చాలా దర్జాగా ఉన్నాడు. ఇంచుమించు 6 అడుగులుండొచ్చు. బలిష్టమైన శరీరంతో ఉన్నాడు. అత్తయ్య చెప్తున్న పోలికలన్నీ అన్నయ్యవే. అన్నయ్యే మావయ్యని యాక్సిడెంట్ చేసి చంపేశాడన్న సంగతి అత్తయ్యకి తెలిస్తే గాయత్రి ఎలా రియాక్ట్ అవుతుందో. ఏమండి, గడ్డం ఉంటుంది, మూతి గడ్డం ఉంటుంది, ఇలాంటి పోలికలతో ఇంత సిటీలో ఎలా పట్టుకుంటామండి? ఇక్కడ 1,000,000 మంది జనాభాలో మీరు చెప్తున్న పోలికలతోటి 1,00,000 మంది ఉంటారు. గాయత్రి, ఎంత కష్టమైనా సరే మనం వాణ్ణి పట్టుకోవాలి. అత్తయ్య గారు, మీరుండండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏంటండి మీరు? మా అమ్మ నాకు గాయత్రి, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య, గాయత్రి ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా. ఈ సమయంలో ఇలాంటి విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును వదిన, కడుపుతో ఉన్నవాళ్ళు మంచి విషయాలే వినాలి కానీ ఇటువంటివన్నీ ఎందుకు? చూడండి అత్తయ్య, ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇక ఆ విషయాన్ని వదిలేయండి. గాయత్రి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా అత్తయ్యతో చేరి అయిపోయిన వాటి గురించి తవ్వుకుంటున్నావా? అది కదండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఈ సమయంలో ఓన్లీ పాజిటివ్ విషయాలే మాట్లాడుకుందాం. నెగిటివ్ విషయాలు ఏమీ మాట్లాడొద్దు. గాయత్రి, పద. నువ్వెక్కువ ఆలోచించుకో, పద. అనంతేంటి అంత కంగారు పడిపోతున్నాడు? అవును, వాడి కంగారు చూస్తుంటే
నాకేదో అనుమానంగా ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి ఫణి. హ్మ్. సుందరి, నాకు సారీలేమీ అవసరం లేదు. నా సుందరికి ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటా. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సుందరి కోపం ఎలా తగ్గించాలి? ఆ, నువ్వు ఇప్పుడు సుందరి వంట, నేను బాలనంట. నేను ఇప్పుడు తప్పు చేసి వచ్చాను. సుందరి సుందరి నన్ను క్షమించు సుందరి, నేను తప్పు చేశాను. ఇంకొకసారి అలా చెయ్యను సుందరి. ఏంటి సుందరి, బొమ్మలాగా అలాగే ఉండిపోయావు? ఏం మాట్లాడవేంటి సుందరి?